ఈరోజు రెసిపీ ఏంటి అంటే చిక్కుడుకాయ నువ్వుల కూర అండి. చిక్కుడుకాయలో ఐరన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. అలానే నువ్వులలో కూడా ఐరన్ కంటెంట్ అధికంగా ఉంటుందండి. రక్తహీనతతో బాధపడే వాళ్ళకి నువ్వులతో చేసిన వంటకాలు ఏవైనా తీసుకోమని చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు. నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అయ్యి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న నువ్వులు చిక్కుడుకాయతో ఈ విధంగా కర్రీ చేసేయండి. ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ముందుగా అయితే చిక్కుడుకాయలు చక్కగా ఒలుచుకొని శుభ్రంగా కడిగి తీసుకొని ఆ తర్వాత ఫ్రెష్ వాటర్ యాడ్ చేసి ఉప్పు వేసుకొని ఉడికించుకొని తీసుకోవాలండి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉడికించితే సరిపోతుంది. ఇప్పుడు ఈ చిక్కుడుకాయలు అయితే పక్కన పెట్టేసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు తెల్ల నువ్వులు అయితే తీసుకోవాలండి. తెల్ల నువ్వులు తీసుకొని ఈ విధంగా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. మంటనైతే మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ అడ్జస్ట్ చేసుకొని చక్కగా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలండి. నువ్వులు వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లోకి కానీ రోట్లోకి కానీ షిఫ్ట్ చేసేయండి. నేనైతే రోట్లో రుబ్బుదాం అనుకుంటున్నాను, ఎందుకంటే రోట్లో రుబ్బుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి నేనైతే రోట్లో అయితే గ్రైండ్ చేసేస్తున్నానండి. ఈ నువ్వుల పొడి మనకి మరీ మెత్తగా ఉండాల్సిన అవసరం లేదు. లైట్గా కలిగి కాస్త బరకగా ఉన్నా పర్వాలేదండి. తినేటప్పుడు చాలా బాగుంటుంది ఈ టేస్ట్ అయితే. అంతకుముందు నువ్వుల పచ్చడి రెసిపీ చూపించాను కదా, దానికి మంచి రీచ్ అయితే వస్తుందన్నమాట. సో ఈసారి నువ్వులతో ఏదో ఒక రెసిపీ చేద్దామని అనుకున్నాను. అందుకనే చిక్కుడుకాయ నువ్వుల కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు ఇక్కడ వీడియోలో ఒకసారి గమనించండి. ఈ విధంగా అయితే పొడిలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ నువ్వుల పొడిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు అందులోనే నేను పచ్చిమిర్చి అయితే వేస్తున్నానండి. ఒక 10 పచ్చిమిర్చి వరకు తీసుకున్నాను. అందులో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఉప్పు అయితే వేసుకొని చక్కగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి. మీకు కారం అంత ఎక్కువ వద్దు అనుకుంటే ఒక 2 పచ్చిమిర్చి తగ్గించండి. లేదు మాకు ఇంకొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది అని అనుకున్న వాళ్ళు ఇంకొక 2 పచ్చిమిర్చి ఎక్స్ట్రాగా యాడ్ చేసుకొని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ అనేది ప్రిపేర్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు కర్రీ ప్రాసెస్ కూడా చూసేద్దామా మరి. పదండి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వరకు పచ్చి శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు, మరొక పావు టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, అలానే 2 ఎండుమిర్చి, అలానే 4-5 వరకు వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకొని కరివేపాకు అయితే వేసుకొని తాలింపుని చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలండి. తాలింపు మాడకుండా చూసుకోవాలి. లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తాలింపు చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక ఉల్లిపాయ తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ కరెక్ట్గా సరిపోతుందండి, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఏదైతే ఉందో ఆ పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసేసుకొని పచ్చివాసన అంతా ఏమీ లేకుండా ఉండేలాగా ఒకసారి ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే యాడ్ చేసేసుకుందాం. పసుపు యాడ్ చేసిన తర్వాత ఒక టమాటో తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని ఆ తర్వాత మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని టమాటోలు మగ్గేంత వరకు, అంటే ఒక 2 నిమిషాల టైం అయితే పడుతుందండి, అంతవరకు మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసి కర్రీ ప్రాసెస్ అనేది ఏ విధంగా ప్రిపేర్ అయింది, ఎంతవరకు వచ్చింది, ఇంకెంత టైం పడుతుంది అనేది ఒకసారి గమనించేద్దాం. ఇక్కడ చూడొచ్చు మీరు, టమాటోలు చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడైతే ముందుగా ఉడికించి తీసుకున్న చిక్కుడుకాయలు కూడా వేసేసుకుందాం. ఈ కర్రీకి ఇంకొక 4 నిమిషాల టైం అయితే పడుతుందండి. ఇప్పుడు చిక్కుడుకాయలు అయితే వేసుకున్నాం కదా, నెక్స్ట్ ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ అనేది కొంచెం తక్కువే పడుతుంది, ఎందుకంటే మనం ఉడికించేటప్పుడు వేసుకున్నాము, అలానే పచ్చిమిర్చి రుబ్బేటప్పుడు కూడా వేసుకున్నాం కదా, సో చూసుకొని వేసుకోండి. ఇప్పుడు కాస్త ఆయిల్లో చిక్కుడుకాయలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే నువ్వుల పొడిని అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ నువ్వుల పొడి కూడా వేసుకొని కలుపుకొని కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేయడమేనండి.
ఇంతేనండి, చాలా సింపుల్ అండ్ టేస్టీగా చిక్కుడుకాయ నువ్వుల కూర రెడీ అయిపోయింది. చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. మరి నేను ప్రిపేర్ చేసిన రెసిపీ మీకు నచ్చితే వీడియోకైతే లైక్ ఇవ్వండి. అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీలైనంత వరకు ఎక్కువ మందికి షేర్ చేసేయండి వీడియోని. పాతకాలంలో చేసే హెల్దీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి మరి.